ఈ రోజు అయితే మనం టెస్ట్ చేయబోతున్నాం ఒక చీపెస్ట్ డ్రోన్. ఇదైతే నేను మీషో నుంచి కొన్న అరౌండ్ 1600 రూపీస్ కి. ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేనేందంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో డిఫరెంట్ గ్యాజెట్ ఇంకా ప్రొడక్ట్స్ అయితే వెతుకుతుంటా. అప్పుడే నాకు మీషోలో ఈ డ్రోన్ అయితే కనిపించింది, చాలా తక్కువ ప్రైస్ లో వస్తుందనేసి కొనేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటదని. సో దీని అయితే అన్బాక్స్ చేసి అయితే చూద్దాం మన డ్రోన్ ఎలా ఉందో. ఇంకా మెయిన్లీ ఇది అసలు ఎగరుతుందో లేదో అనేది నాకు పెద్ద డౌట్. సో అది కూడా చూద్దాం. బాక్స్ గట్రా ఏం లేదు, జస్ట్ ఈ పౌచ్ ఇచ్చారు. ఏదో క్యాష్ బ్యాక్ వస్తుందంట 5 స్టార్ రేటింగ్ ఇస్తే. చాలా మంది ఇలా క్యాష్ బ్యాక్ కోసం 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తుంటారు మీషోలో, అమెజాన్ లో కానివ్వండి, దేంట్లో అయినా. ఈ బ్యాగ్ కూడా చూడొచ్చు ఎంత దుమ్ము ఉందో దీని మీద. బట్ ఓకే, ఇంత తక్కువ ప్రైస్ లో వస్తున్న డ్రోన్ కోసం మనకి ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చారు వీళ్ళు. రిమోట్ క్యాపే ఊడిపోయింది. ఇదేనమాట మన డ్రోన్ రిమోట్ అయితే. మీషో నుంచి ఇలాంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే ఏంటంటే ప్రొడక్ట్ మనకి ట్రాన్సిట్ లో కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ డ్రోన్ అయితే మంచి కండిషన్ లోనే ఉంది, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు అవుట్ సైడ్ నుంచి అయితే. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇదైతే యూజర్ మాన్యువల్, ఇవైతే ప్రొపెలర్స్ గార్డ్. వీటినైతే మనం ఇక్కడ ప్రొపెలర్స్ దగ్గర అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే డ్రోన్ ఫ్లై చేయడం నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇది పెట్టుకుంటే బాగుంటది. ఎందుకంటే మన డ్రోన్ ఎక్కడైనా గోడకి పోయి గుద్దుకున్నా లేకుంటే ఎక్కడైనా చెట్టుకి తగిలినప్పుడు ఏంటంటే మనకి ప్రొపెలర్స్ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇదైతే ఒక ఛార్జింగ్ కేబుల్, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రొపెలర్స్, ఇంకా ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ డ్రోన్ మీద ఉన్న ప్రొపెలర్స్ కొంచెం డ్యామేజ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు దీంతో. నేనైతే వీటిని ఫ్యాన్ అంటాను సింపుల్ గా. ఫస్ట్ మనం ఈ కంట్రోలర్ చూసుకుంటే దీంట్లో మనకి అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఫ్లై అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి, ఇంకా ట్రిమ్మింగ్ కోసం కూడా సెపరేట్ బటన్స్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనకి 2 జాయ్స్టిక్స్, ఇంకా పైన సైడ్ కూడా 2 బటన్స్ అయితే ఉంటాయి. డ్రోన్ స్పీడ్ పెంచడానికి, ఇంకా ఫ్లిప్ చేయడానికి. బ్యాక్ సైడ్ ఇక్కడ బ్యాటరీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ రిమోట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, మరి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లో అయితే లేదు. ఇంకా కింద నుంచి కొంచెం ఇలా లాక్తే ఒక ఫోన్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మన ఫోన్ అయితే పెట్టచ్చు, వీడియో ఫుటేజ్ అవి చూడడానికి. డ్రోన్ అయితే మంచి లైట్ వెయిట్ గా ఉంది. నేను ఇది మీషోలో చూసినప్పుడు సైజ్ చాలా చిన్నగా ఉంటదేమో అనుకున్న, టాయ్ లాగా. కానీ ఇది మరి చిన్నగా అయితే లేదు, మీడియం సైజ్ లోనే ఉంది డ్రోన్ అయితే. చూడొచ్చు అన్ఫోల్డ్ చేశాక మనకి ఇలాంటి లుక్ అయితే ఉంది. ఇది చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ దీని బిల్డ్ క్వాలిటీ అయితే అంతగా బాగలేదు, కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లానే ఉంది. ఆల్రెడీ నాకు కొనే ముందే తెలుసు కొంచెం క్వాలిటీ ఇలానే ఉంటుందని. పైన సైడ్ ఒక పవర్ బటన్ తో పాటు ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక లైట్ ఇండికేటర్ అయితే ఉంది. ఫ్రంట్ లో చూసుకుంటే 2 హెడ్ లైట్స్, ఇంకా ఒక కెమెరా అయితే ఉంది. ఈ కెమెరాని మనం కొంచెం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో అయితే బ్యాక్ సైడ్ మనకి ఒక రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. చూడొచ్చు, ఇదే ఆ బ్యాటరీ. దీని మీద మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో ఈ బ్యాటరీ మనం సెపరేట్ గా ఛార్జింగ్ పెట్టుకుని, ఛార్జింగ్ అయ్యాక దీంట్లో డ్రోన్ లో అయితే పెట్టాలి. డ్రోన్ లో ఇలా లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు ఇది పేరింగ్ మోడ్ లో ఉంది. రిమోట్ లో ఉన్న పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే రిమోట్ ఆన్ అయ్యి ఆటోమేటిక్ గా డ్రోన్ తో కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి డ్రోన్ ని ఆన్ చేసి అయితే చూద్దాం. ఫ్యాన్స్ అయితే చాలా స్పీడ్ గానే తిరుగుతున్నాయి. బట్ ఈ ఒక ఫ్యాన్ అయితే తిరగట్లేదు ఎందుకో, దీనికేమైందో. ఎందుకో ఈ ఒక ఫ్యాన్ అయితే తిరగట్లేదు. ఒకసారి చెక్ చేద్దాం ఏమైందో. ఈ ఫ్యాన్ తీసేసి మళ్ళీ పెడదాం అనుకుంటున్నా. ఓకే, ఈ వైట్ కలర్ స్టిక్ ఉంది కదా ఫ్యాన్ ని తిప్పేది, ఇది కూడా తిరగట్లేదు. సో లోపటి నుంచి ఏదో పెద్ద ప్రాబ్లమే ఉంది. ఫ్యాన్ అయితే మళ్ళీ పెట్టేసా. చూడొచ్చు, ఇప్పుడు కూడా ఈ ఫ్యాన్ అయితే తిరగట్లేదు. మిగతా 3 ఫ్యాన్లు అయితే బాగానే తిరుగుతున్నాయి. అయినా కూడా ఒకసారి బయటకు వెళ్ళి ఫ్లై చేయడానికి ట్రై చేద్దాం దీన్ని. ఒక ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి ఇది కొంచెం కూడా గాలిలో పైకి వెళ్ళలేకపోతుంది. దీంట్లో అన్ని ఫ్యాన్స్ వర్క్ చేస్తే ఇది బాగానే ఎగరుతుంది. నేనైతే కొన్ని వీడియోస్ అవి చూసాను యూట్యూబ్లో. మన దాంట్లో ఒక ఫ్యాన్ పనిచేయట్లేదు కాబట్టి ఇది ఎగరలేకపోతుంది. మీషోలో అయితే వీళ్ళు డిస్క్రిప్షన్ లో దీంట్లో 4K కెమెరా ఉందని మెన్షన్ చేశారు. కానీ ఫోటోస్ అయితే మనకి కొంచెం ఇలాంటి క్లారిటీలో వస్తాయి. ఇంకా వీడియో అయితే ఇలా వస్తుంది. మనకి ఓల్డ్ మోడల్ ఫోన్స్ ఉంటాయి కదా, కీప్యాడ్ ఫోన్స్, దాంట్లో మనకి 2 మెగాపిక్సెల్ 3GB కెమెరా ఉండేది చూడండి. దాంట్లో ఎలాంటి క్వాలిటీ వచ్చేది సేమ్ అలాంటి క్వాలిటీనే ఇది. ఇది ఎగరేటప్పుడు మనం వీడియో ఫుటేజ్ అవి చూడడానికి ఒక డిస్ప్లే ఉండాలి కదా మనకి. దానికోసం మొబైల్లో ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, KYUFO అని. ఆ తర్వాత మొబైల్లో వైఫై సెక్షన్ లో వెళ్ళి ఒక వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి డ్రోన్ కెమెరా ఫుటేజ్ అయితే ఇక్కడ మొబైల్ అయితే చూపిస్తుంది. ఈ యాప్ లో మనకి కొన్ని బేసిక్ ఫీచర్ ఉంటాయి, లైక్ వీడియో రికార్డింగ్ ఆన్ చేయొచ్చు, ఫోటోస్ అవి తీయొచ్చు. ఇది సరిగా పనిచేస్తుంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, లైక్ ఈ రేంజ్ ఎంత ఉంది, ఎంత పైనకి ఇది ఎగరగలదు, స్టేబిలిటీ ఎలా ఉంది, ఇంకా ఈ డ్రోన్ అయితే గాలిలో కొంచెం స్టంట్స్ కూడా చేస్తుంది. సో అది కూడా చూసేవాళ్ళం. బట్ ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే దీనికంటే మంచి డ్రోన్ అయితే టెస్ట్ చేద్దాం మనం. ఒకవేళ ఇది సరిగా పని చేసినా కూడా నాకైతే ఇది అంత యూస్ఫుల్ గా అయితే అనిపించలేదు. ఎందుకంటే వీడియో క్వాలిటీ చూసారు కదా మీరు ఎలా ఉందో.
అలాంటి క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసినా కూడా మనకి ఏం పనికిరాదు. చిన్నపిల్లలకైతే ఇవ్వచ్చు ఒక టాయ్ లా, కానీ దీని బిల్డ్ క్వాలిటీ అయితే అంతగా బాగలేదు. చాలా డెలికేట్ గా ఉంది ఇది. ఒక 2-3 సార్లు కూడా కింద పడితే డెఫినెట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఎవరైతే డ్రోన్ ఫ్లై చేయడం నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఇది పనికి రావచ్చు. ఇంకా దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ అనమాట. మనం కంటిన్యూస్ గా ఫ్లై చేస్తే మనకి 5 to 6 minutes వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావచ్చు. మాక్సిమం 10 minutes అనుకోండి. దానికంటే ఎక్కువ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు దీంట్లో. అయినా కూడా మనం ఈ ప్రైస్ లో దీనికంటే ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది డ్యామేజ్ ఉందని తెలిసాక రీప్లేస్ చేద్దాం అనుకున్నా, కానీ మీషోలో అయితే మనకి రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్ గా రిటర్న్ ఆప్షన్ ఉంది. ఇది రిటర్న్ పెట్టి మళ్ళీ కొత్తగా ఆర్డర్ చేస్తే అది రావడానికి ఇంకా 7 to 8 days పడుతుంది. అందుకే నేనైతే మళ్ళీ ఆర్డర్ పెట్టలేదు. కానీ నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే డెఫినెట్ గా దీనికంటే మంచి డ్రోన్ అయితే మనం టెస్ట్ చేద్దాం. సో ఇదనమాట వీడియో అయితే. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఛానల్ లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.